ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి వారి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి జనగణమనముల జాగృతి నింపిన జెండాగాదులు చెప్పుకొని ఆశలు చూచి జగా జగనన్న ఈ యాత్రకు సారథిని వల్ల అయిన వాగదని ప్రజలే పిలిచారు నీకు విద్యార్థులు క్రమశిక్షణ పాటించాలి. మన యొక్క సో మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ గౌరవనీయులు మన ఈ యొక్క కార్యక్రమం ఆహ్వానించడానికి మద్దతుగా మన యొక్క పార్టీకి రెడ్డి సార్ గారికి సాధారణం కరుణాకర్ రెడ్డి గారికి సాధారణంగా స్వాగతం అంటూ మనం గట్టిగా నినాదాలు పలకాలి. మరొక చక్కని పదితో కరుణాకర్ రెడ్డి గారు ఇచ్చేశారు. వాళ్ళు ఎంతో అనుభవం, రాజకీయ పరిణితి, అలాగే వాళ్ళు ఏదో ప్రజా మనం చేసుకుంటున్నాం. మరి ఈరోజు పార్టీ పెద్దలు, మహనీయులు, ప్రతి ఒక్కరు కింద ఉన్నటువంటి స్టూడెంట్స్ అంతా పైకి వచ్చి కూర్చోవలసిందిగా మనం చేసుకుంటున్నాం. కూర్చోమ్మా, కూర్చోండి అమ్మగారు ఇప్పుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి. విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా We want justice! We want justice! జై జగన్, Jai Jagan! జై జగన్, Jai Jagan! పెద్దాయనా పెద్దాయనా ఇది స్వాగతు లోకం పెద్దాయనా. కూర్చోవాలి. పిల్లలందరూ కూడా గ్యాస్ మీదకి కూర్చోవాలి. రోడ్డు మీద నిలబడ్డ వాళ్ళందరూ కూర్చోవాలి. అందరూ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక రకాల నిరసనలు ఈరోజు ఈ ఏదైతే టీచర్ ఉద్యోగాలు అమ్ముకొని
మెగా డిఎస్సి అని చెప్పి ఎన్నికల ముందంతా కూడా పెద్ద ప్రచారం చేస్తే దాన్ని నమ్మి ఈ రాష్ట్ర యువత అంతా కూడా మాకు మెగా డిఎస్సిలో ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదని తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. మరి ఆ తర్వాత కేవలం దాన్ని నీరుగార్చి 16,000 ఉద్యోగాలు మాత్రమే ఈ డిఎస్సి ద్వారా చేస్తామని చెప్పి చేస్తూ అక్కడ ఎగ్జామ్స్ రాసిన వారు, అర్హులైన వారు, లేదా నిరుద్యోగులు, లేదా రకరకాల ఎలిజిబిలిటీస్ ఉన్న వ్యక్తులందరినీ కూడా కాదని చెప్పి ఏ పరీక్ష రాయని వ్యక్తులందరికీ కూడా ఏదో ఒక రూపంలో ఉద్యోగ అవకాశాలు కల్పించి 16,000 మందిని కూడా తమ పార్టీ కార్యకర్తలను, తమ పార్టీకి సంబంధించిన వ్యక్తులకు సంబంధించిన కుటుంబ సభ్యులను ఈ విధంగా అందరినీ కూడా చేర్చుకోవడం. దానికంటే ఎక్కువ హేయమైన చర్య ఏంటంటే ప్రతి ఉద్యోగానికి కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న లోకేష్ డబ్బులు వసూలు చేయడం. ఇంతకంటే దురదృష్టకరం ఈ రాష్ట్రానికి పట్టిన శని ఇంకేముండదు. మరి దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. తీవ్రంగా వ్యతిరేకించేదే కాకుండా ఈ రాష్ట్రంలో ఇలాంటివి మరీ పునరావృతం కాకూడదని చెప్పే ఆలోచనతో మేము ఒకే ఒక వ్యక్తి మీద ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. నువ్వు రాజీనామా చేయాలా, నువ్వు చేసిన తప్పు ప్రజలకు అందరికీ కూడా తెలుసు, నీ తప్పు తెలుసుకొని నువ్వు రాజీనామా చేసి కేవలం ఏదైతే కేంద్రంలో అక్కడ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారో నైతిక బాధ్యత వహించి, ఆ విధంగా నువ్వు కూడా బాధ్యత వహించి, నైతికంగా కాదు నువ్వు నిజంగా బాధ్యుడు కాబట్టి బాధ్యత వహించి రాజీనామా చేయాలని చెప్పి మేము పోరాడుతూ ఉన్నాం. ఈ పోరాటం ఇంతటితో ఆగదు. ఏదో 10వ తేదీ ర్యాలీ అయిపోతుంది మళ్ళీ అయిపోతుందిలే అని లోకేష్ ఆలోచిస్తూ ఉండొచ్చు. ఇది ఆగదు. ఆ తర్వాత కూడా రకరకాల ఉద్యమాలు దీని మీద చేస్తాం. తప్పకుండా మా ధ్యేయం అతను రాజీనామా చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాం. మీకు అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంటా, ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు వారి కుమారుడు మన ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు వారు అసెంబ్లీ సాక్షిగా మన కంబైన్డ్ రాష్ట్రంలో హైదరాబాద్లో అసెంబ్లీలో నేను సిబిఐ ఎంక్వైరీ చేస్తూ ఉన్నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద వేయడం మనందరికీ కూడా తెలుసు. ఆ విధంగా చంద్రబాబు ముందుకొచ్చి తన కుమారుడి మీద సిబిఐ ఎంక్వైరీ చేసి అతను తప్పు చేయలేదని చెప్పి నిరూపించుకోవాలని చెప్పి చంద్రబాబు కూడా ఆ రకంగా అడుగులు వేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అతనికి అడుగులు వేసే బుద్ధి లేదు, కనీసం ఒప్పుకోవడమే ఇది కూడా లేదు. తప్పనిసరిగా వారు ఇది మేమేం తప్పు చేయలేదు అని కప్పిపుచ్చుకోవాలని చెప్పి ఆలోచనతో పనిచేస్తూ ఉన్నారు తప్ప తప్పు ఒప్పుకోవాలా. కేంద్రంలో ఏదైతే నైతిక బాధ్యత వహించి కేంద్ర ప్రభుత్వం తన మంత్రి పదవి నుంచి మంత్రిని విద్యాశాఖ మంత్రిని తొలగించిందో ఆ విధంగానే ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు ముందుకొచ్చి తన కుమారుని విద్యాశాఖ నుంచి కాకుండా మంత్రి పదవి నుంచి తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు, ఆరంభం మాత్రమే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. వాడి వికృత చేష్టలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖండించేదే కాకుండా ఈరోజు మా నాయకుడు మల్లాది విష్ణు గారు తిరిగి మళ్ళా చేస్తూ ఉన్నారు. సజావుగానే జరుగుతూ ఉంది. జగన్ పర్యటనలో ఆయన భద్రత మీద నిన్నటి రోజు మా ఎంపీలందరూ కూడా అమిత్ షా గారిని సెంట్రల్ హోమ్ మినిస్టర్ను కలవడం జరిగింది. వారు కూడా తప్పే అని చెప్పి ఒప్పుకున్నారు. వారు తప్పనిసరిగా దీనికి తగిన జగన్మోహన్ రెడ్డి గారికి తగిన భద్రత కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇవ్వడం జరిగింది మా ఎంపీలందరికీ కూడా. నిరాహార దీక్ష శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా ప్రియతమానమైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి యువకులందరినీ కూడా పేరు పేరున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభినందిస్తున్నా. ఈ ముఖ్యమంత్రి అరాచక పాలనలో చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, దోపిడీలు, నేరాలు ఒక్క యువకుని కూడా సరైనటువంటి మార్గంలో నడిపించనివ్వకుండా వాళ్ళనందరినీ కూడా సంఘ వ్యతిరేక శక్తులుగా
తీర్చిదిద్దేటట్టుగా రాష్ట్రమంతా కూడా గూండాగిరి రాజ్యంగా రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఆయన కుమారుడు లోకేష్ పెద్ద ఎత్తున అరాచకాలు చేస్తున్న సంగతి మీకు అందరికీ కూడా తెలుస్తుంది. ఈ రోజున యువత అంతా కూడా సరైనటువంటి మార్గంలో పయనించాలంటే మనం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలా. ఆయన నాయకత్వంలో అయితేనే మనం ఎంతకైనా కూడా పోరాట పటిమ నేర్చుకోగలం. జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు 11 సీట్లకు పరిమితి చేశాను, ఇక పార్టీ అంతా కూడా అయిపోయింది అని చెప్పినాడు చంద్రబాబు నాయుడు. కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నెలలోనే మొత్తం రాష్ట్రంలో ఉన్న పార్టీ యంత్రాంగాన్ని అంతా కూడా ఈ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు, చంద్రబాబు చేస్తున్నటువంటి దుర్మార్గాలకు ప్రజల తరపున నిలబడాల్సినటువంటి పోరాట యోధుల్ని తయారు చేసినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ రాష్ట్రంలో ఎక్కడ ఒక రైతుకు సమస్య వచ్చినా, ఒక కార్మికునికి సమస్య వచ్చినా, మాది మామిడి రైతైనా, పొగాకు రైతైనా, పత్తి రైతైనా, ఆర్టీసీ కార్మికుడైనా, విద్యార్థి అయినా, యువకుడైనా, ఎవరైనా సరే వాళ్లకు ఎక్కడ అన్యాయం జరిగినా నేనున్నా, నా వెనుక ఉన్న లక్షలాది మంది వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మీకు అండగా ఉంటారు అని ఈ 2.5 సంవత్సర కాలంలో మీకందరికీ కూడా తెలుసును. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్పగా పోరాటాలు నడుపుతున్నారు. ఈ రోజున 16,000 టీచర్ ఉద్యోగాలను అత్యంత నీచంగా ఒక్కొక్క ఉద్యోగాన్ని 25-30 లక్షలకు అమ్మేసిన ముఖ్యమంత్రి తనయుడు లోకేష్ అవినీతిని జగన్మోహన్ రెడ్డి గారు పత్రికా సమావేశంలో ఉదాహరణలు వేసి మరీ చూపించి ఇది వీళ్ళ దోపిడీ, మరీ ముఖ్యంగా దొంగ సర్టిఫికెట్లు సృష్టించి ఒక్క క్రీడ కూడా ఆడినటువంటి వాళ్లకు క్రీడా కోటాలో ఉద్యోగాలు ఇచ్చారు, 400 చిల్లర ఉద్యోగాలని, అవన్నీ కూడా నిరూపించినాడు జగన్మోహన్ రెడ్డి గారు. కేంద్రంలో నీట్ ఎగ్జామ్ లీక్ అయినందుకు ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది యువకులంతా కూడా రోడ్ల మీదకి వచ్చి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు ప్రాణాలకు ఎదురెడ్డి పోరాడినారు. చివరకు ప్రధాన్ రాజీనామా చేసినాడు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో తప్పు మాత్రమే జరగల, నేరం జరిగింది, అవినీతి జరిగింది. మరి ఇంత నేరము అవినీతి చేసినటువంటి లోకేష్ రాజీనామా చెయ్యాలని, యువకుల్ని కలుపుకొని పోరాటం చెయ్యాలని జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుతో 175 నియోజకవర్గాలలో ఈ రోజున రణన్ నినాదాలతో లోకేష్ రాజీనామా చేయి, నువ్వు అవినీతి పరుడివి, నువ్వు మంత్రిగా కొనసాగటానికి